అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మంత్రివర్గం కాసేపట్లో తొలిసారి భేటీ కానుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పలు కీలక అంశాలపై కేబినెట్ సభ్యులు చర్చించనున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన 5 సంతకాలకు నేడు కేబినెట్ లో ఆమోదం తెలపనున్నారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, సామాజిక భద్రతా పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంపు, ఇతర కేటగిరీల్లో కూడా 2 3 పెంపు, రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ లకు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. అడ్వకేట్ జనరల్ గా దమలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలు అంశంపై చర్చించనున్నారు. వీటితో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పేందుకు శ్వేతపత్రాలు విడుదల చేసే అంశంపై చర్చించనున్నారు. మొత్తం 8 అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించడంతో ఈ శ్వేతపత్రాల రూపకల్పనపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లతో కమిటీ వేసే అవకాశం ఉంది. కాసేపట్లో మంత్రిమండలి భేటీ కానుంది. కీలకమైన అంశాలపై ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర తెలపనుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు అంశంపై, అలాగే ముఖ్యమంత్రి చేసినటువంటి 5 సంతకాలకి సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకి సంబంధించిన అంశాలన్నిటిపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య. విజయ్ చంద్రిక, కొద్ది క్షణాలకు ముందే కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. ఆయనతో పాటు అంతకు ముందే మంత్రులు మంత్రివర్గ సహచరులు అందరూ కూడా కేబినెట్ సమావేశానికి చేరుకున్నారు. మరికొన్ని క్షణాల్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 5 ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించి 16,147 పోస్టులకు సంబంధించి ఏదైతే 16,347 పోస్టులకు సంబంధించి ఏదైతే సంతకాలు చేశారో ఆ ఫైల్కి ఈరోజు ఆమోద ముద్ర వేయబోతున్నారు. దీంతో పాటు రాక్షస చట్టంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీన్ని రద్దు చేస్తూ 2వ కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇక 3వ అంశం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు గతంలో టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. వాటిని జగన్ సర్కార్ వచ్చాక పూర్తి స్థాయిలో మూసివేసింది. పేదవాళ్లకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక పింఛన్లు, సామాజిక భద్రతా పింఛన్లను 1,000 రూపాయలు ఒక్కసారిగా పెంచుతూ ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయడంతో పాటు ఎన్నికలు అయిన నాటి నుంచి కూడా, అంటే పెండింగ్ మొత్తాన్ని కూడా చెల్లించే విధంగా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు ఏదైతే గతంలో ఉన్నటువంటి కొన్ని వివిధ అంశాలకు సంబంధించి, వివిధ వర్గాలకు సంబంధించి ఇస్తున్నటువంటి పెన్షన్లను 3,000, 6,000, 5,000, 10,000, 10,000, 15,000 చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇచ్చేటువంటి పెన్షన్స్లో 2 రెట్లు 3 రెట్లు కూడా పెంచుతూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు ఇక ఆఖరిగా స్కిల్ సెన్సెస్ ఏదైతే ఉందో ఆ స్కిల్ సెన్సెస్కు సంబంధించి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి నైపుణ్యం ఉంది, ఆయా ప్రాంతాల్లో ఎటువంటి పరిశ్రమలు వస్తే వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుందనే దాని మీద స్కిల్ సెన్సెస్ను దాన్ని చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. దీంతో పాటుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గతంలో ఏదైతే పేరుందో దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారు. దాన్ని తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఆమోద ముద్ర వేయబోతున్నారు. వీటితో పాటు పలు ఇతర అంశాలు, అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా సూపర్ 6 కావచ్చు, వీటన్నిటిని టైం బౌండ్ పెట్టి ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో
విస్తృతంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా అడ్వకేట్ జనరల్గా హైకోర్టుకు అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ని ఎవరైతే ఇప్పటికే నియమించారో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కొద్దిసేపటి క్రితం మంత్రి కొల్లు రవీంద్ర బాధ్యతలు తీసుకునే సమయంలో కీలకమైన అంశం కూడా చెప్పారు. గతంలో ఇసుక అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ తవ్వుకుపోయారు, ఇసుకను వాళ్ళ ఏజెంట్లు పెట్టుకుని లెక్కాపత్రం లేకుండా తవ్వేశారు, దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఎంక్వైరీ జరగాలి, కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో పాటు లిక్కర్ పాలసీకి సంబంధించి త్వరలోనే లిక్కర్ పాలసీ కూడా తీసుకొస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే లిక్కర్ని అడ్డం పెట్టుకుని 30,000 కోట్ల రూపాయలు రుణాలు తెచ్చేశారు. వీటన్ని మద్య నిషేధం అని చెప్పి రుణాలు ఎలా తెచ్చారనే దాని మీద కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా 8 శ్వేతపత్రాలను, ముఖ్యంగా లిక్కర్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి చూడొచ్చు. ప్రస్తుతం లోకేష్ కేబినెట్ సమావేశానికి వస్తున్న దృశ్యాలను కూడా మన కెమెరాలో చూడొచ్చు. లోకేష్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రస్తుతం ఇప్పుడే ఆయన వస్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇప్పటికే మంత్రులందరూ కూడా ఒక్కొక్కరిగా రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, ఇలా మంత్రులందరూ కూడా కేబినెట్ సమావేశానికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా పూర్తి స్థాయిలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు, సాధారణ పెన్షన్ పెంచడం కావచ్చు, దివ్యాంగుల పెన్షన్ను 3,000 నుంచి 6,000 చేయడం కావచ్చు, పూర్తి స్థాయి దివ్యాంగులకు పెన్షన్ను గతంలో 5,000 ఉండేది, దాన్ని ఏకంగా 15,000 చేస్తున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి గతంలో 10,000 ఉండేది, దాన్ని కూడా 10,000 రూపాయలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా 10,000 రూపాయలకు పెన్షన్కి పెంచుతున్నారు. ఈ నిర్ణయాలన్నిటిపైన కూడా ఈరోజు ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా తీసుకుంటే కనుక మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వీటన్నిటి మీద కూడా ఏదైతే 5 సంతకాలు చేశారో వాటన్నిటి మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర కేబినెట్కి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మంత్రి కొల్లు రవీంద్ర కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా కేబినెట్కు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. అదే సమయంలో అనేక సంక్షేమ పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా శ్వేతపత్రాలు ఏదైతే 8 శ్వేతపత్రాలు ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. జగన్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు, వ్యవస్థల విధ్వంసానికి సంబంధించి ఈ 8 శ్వేతపత్రాలు కూడా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో నిర్ణయించిన నేపథ్యంలో ఒకటి ఎక్సైజు, ఇసుక, ఇతర శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా శ్వేతపత్రాలు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఒక 4 సభ్యులతో మంత్రుల కమిటీ కూడా వేయడానికి ఈరోజు కేబినెట్